ఆడుకోండి తినేసుకొస్తానే చూడండి అలాగ ఆడుతూ ఉంటుంది చెవులతోటి లేకపోతేనేమో ముక్కులతోటి అలాగే ఆడుకుంటూ ఉంటుంది. ఇష్టమైన వాళ్ళ దగ్గర కూర్చుని ఆడుతుందండి, అందరి దగ్గర ఆడదు. మళ్ళీ అది నాని అంటే ఇష్టం ఆడుతూ ఉందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తీసుకెళ్ళాలి. బాగున్నారా మీరు అందరూ కూడా? మేము బాగున్నామండి. ఇదిగో మరి శైతల్లి అయితే లేపేశాను పొద్దున్నే. మరి చక్కగా స్నానం కూడా చేయించాను, తలస్నానం చేయించి మరి ఇప్పుడైతే కలుగుతూ ఉన్నానండి. వీళ్ళు మళ్ళా నేనైతే పాలు తీసుకొచ్చాను తాగమ్మా అని చెప్పి ఇప్పుడు పాలైతే ఇస్తున్నాను. చూడండి తాగమ్మా శైతల్లి, పాలు తాగు. నీకమ్మా చక్కగా పట్టుకుందా. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళ ద్వారా వాళ్ళు చెప్పినట్టు నేను చెప్తున్నానే, మీరు చెప్తున్నట్టు నేను చెప్తున్నానండి. శైతల్కి చెప్పు చెప్పు, నువ్వు చెప్పు, అందరికి చెప్పు. అవునమ్మా, అవును పాలు తాగుతారని చెప్పిందండి. ఆకలేసిందేమో మెల్లగా తగులు పాలు, మెల్లగా మెల్లగా పట్టుకో పట్టుకో. శైతల్లి అయితే ఇప్పుడు టిఫిన్ అయితే పెడతానండి కలుపు వేసి. ఎందుకంటే రాత్రి పెద్దగడ పడుకుంది, పాలు తాగలేదు, ఆకలేస్తుంది అనుకుంటా. పాలు తాగుతానని అడిగింది, అది అని చెప్పేసి ముందైతే పాలు తీసుకొచ్చి ఇచ్చాను. ఇప్పుడైతే టిఫిన్ రెడీ చేసుకొచ్చి పెడతాను. మరి ఏ టిఫిన్ తింటుందో. ఏ తింటామా? ఇడ్లీ చేసుకొస్తానే. ఇడ్లీ వద్దంటండి, ఇడ్లీ వద్దంటే రోజు డైలీ ఎట్లే కావాలంటుంది. మరి ఇప్పుడు ఎట్లా వేయాలో, ఇడ్లీ వేయాలో మరి రెండు వేస్తున్నానా? తింటావా? అస్సలు ముట్టుకోదు ఇడ్లీ అయితే, అట్లు మాత్రం తిరిగింది. అట్లు వేసుకొచ్చి టిఫిన్ అయితే పెడతానండి. మరి రోజైతే చాలా పనులు ఉన్నాయి ఇంట్లో, అవన్నీ చేసుకోవాలి. తాగేసావా? అయిపోయా? బాగున్నాయా పాలు? తాగుతారు పట్టు, ఇలా పట్టు జడసేస్తాను పట్టే. తప్పకుండా శైతల్లి కోసం మీరందరూ కూడా లైక్ అయితే చేయండి అండి. మరి శైతల్లి చాలా మంది అయితే కామెంట్స్ పెడతా ఉన్నారు, మీరు గుడ్ మదర్ అండి, తర్వాత శైలి పాపని చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. అవునండి, మరి శైతల్ని బాగా చూసుకుంటాను నేనైతే. ఎందుకంటే మరి దేవుడు నాకు అప్పగించిన బాధ్యత. మరి శైలి వాళ్ళ డాడీ లేరు, మరి పిల్లల బాధ్యత దేవుడు నాకు అప్పగించాడు కాబట్టి ఇక తల్లి అయినా తండ్రి అయినా అన్ని నేనే కాబట్టి మరి శైతల్లే కాదండి మా పిల్లలందరినీ కూడా నేను బాగా చూసుకుంటాను. మరి దేవుడు ఇంకా నాకు మంచి ధైర్యం, జ్ఞానం దేవుడు దయచేయాలి. నాకు పెద్ద పిల్లలందరినీ పెంచాలి కాబట్టి మరి తర్వాత మంచి ఆరోగ్యం కూడా నాకు కావాలి కదమ్మా. ఎందుకంటే అన్ని పనులు చేయాలి శైలికి కాబట్టి ఇప్పుడు ఇదిగోండి తగ్గు వేసి జడ వేసి అప్పుడు టిఫిన్ అయితే పెడతాను. తర్వాత ఇంకా ఉన్న పనులు అయితే చేసుకుంటాను. చూడండి మా ఛానల్ తప్పకుండా సపోర్ట్ అందించి లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే మాత్రం మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. శైతల్లికి అయితే జడ వేస్తారండి. బాగుందమ్మా జడ? జడలు ఏమంటుంది అలాగే వేయాలి. తర్వాత ఏ రబ్బర్ బ్యాండ్లు పెట్టమంటుంది అయ్యే పెట్టాలి, ఏ టిక్ టిక్లు పెట్టమంటుంది అయ్యే పెట్టాలండి, లేకపోతే ఊరుకోదు. ఇప్పుడు ఏం పెట్టాలమ్మా? టిక్ టిక్లా టిప్లా ఇచ్చే పెడతా. ఇంత టైం అవుతుందిరా అన్నయ్యకి అందరికి నీకు టిఫిన్ వేసుకొస్తా కదా. పొడుతల్లేనా? ఏదో మర్చిపోయానమ్మా ఇప్పుడు పెడతానికి. ఇప్పుడైతే టీవీ దగ్గర పాటలు పెడతాను, కూర్చో. టీవీ దగ్గర కూర్చోబెడతారంటే పాటలు పెట్టి కూర్చోబెట్టి నేను వెళ్ళైతే శైతల్లి టిఫిన్ వేసుకొచ్చి పెడతాను. నాని నాని ఇటంట్రా కూర్చో, ఆడుకుంటుందండి నీతోటి సేపు. కూర్చో. టవర్ ఇచ్చేమ్మా ఆరాధన. ఎవరు నువ్వు చెప్పరా?
ఆడుకోండి తినేసుకొస్తానే చూడండి అలాగ ఆడుతూ ఉంటది చెవులతోటి లేకపోతేనేమో ముక్కులతోటి అలాగ ఆడుకుంటూ ఉంటది ఇష్టమైన వాళ్ళ దగ్గర కూర్చొని ఆడుతుంది అందరి దగ్గర ఆడదు మళ్ళీ అది నాని అంటే ఇష్టం ఆడుతూ ఉంది అనమాట ఆడుకోండి నేను టిఫిన్ వేసుకొస్తాను వెళ్ళే మరి లేపేస్తుంది శయంతలకి అయితే టిఫిన్ చేసి పెట్టేశానండి పిల్లలందరూ కూడా టిఫిన్ రెడీ చేసి పెట్టాను ఇక బట్టలు చూడండి బట్టలన్నీ ఆరేసాను ఇంకా చాలా బట్టలు ఉన్నాయి పిల్లలు ఇప్పుడు ఈ బట్టలన్నీ ఎక్కడ ఆరేయాలని ఆలోచన చేస్తున్నాను పైకి తీసుకెళ్ళి పైన అయితే ఆరేస్తాను ఇప్పుడు ఈ బట్టలన్నీ ఈరోజైతే చాలా అలసటగా ఉంది అయినా కానీ తప్పేది ఏం లేదండి పనులు చేసుకోవాలి ఆడడం కదా తప్పదు నీరసంగా ఉన్నా తప్పదు బాగోపోయినా తప్పదు మన పనులు మనం చేసుకోవాలి ఎవరికన్నా ఖాళీ ఉంటుంది కానీ ఇంట్లో లేడీస్ మాత్రం ఖాళీ ఉండదు మరి ఇప్పుడు ఆ బట్టలు తీసుకెళ్ళి ఆరేయాలండి పైకి తీసుకెళ్ళి ఆరేస్తాను ఇది తోటలంతా కొంచెం ఊడ్చుకోవాలి కాయలు ఎట్టున్నాయి ఓకే పచ్చడి చేసుకుంటే పోయిద్ది ఇవాళ ఇంకున్నాయి అబ్బో పెద్ద కాయలు ఉంటాయి ఇగోండి చాలా పెద్ద పెద్ద కాయలు అయితే వంకాయలు ఉన్నాయి ఈరోజు ఏం కూర వండాలనుకుంటున్నాను బట్టలు తీసుకుని పైకి వచ్చాను మరి అప్పుడు టమాటాలు కూడా బాగున్నాయి కదా చూపించట టమాటాలు చూడు టమాటాలు అదిగో అక్కడ ఉన్నాయి ఇంకా అంజూరు పళ్ళు చూడే అసలు ఎలాగున్నాయంటే చెట్టుకి ఆకు కాయలాగా ఉన్నాయి కాయలు ఇప్పుడైతే బట్టలు ఆరేస్తున్నానండి బట్టలు ఆరేసి ఒకసారి మిద్దె తోట అంతా శుభ్రంగా ఊడ్చేసి ఇవ్వాలా బట్టలు ఆరేసాను ఇప్పుడైతే వంకాయలు ఉన్నాయండి కోసుకెళ్దాం వంకాయలు టమాటాలు చూపించాను కదా ఇందాక కోస్తాను అన్నమాట ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్లు తగ్గించుకుంటున్నాయి ఏం కూర వండాలా అనుకుంటున్నాను ఇప్పుడైతే వంకాయలు కోసుకెళ్ళి వంకాయలను టమాటాలు కోసుకెళ్తానండి కోసుకెళ్ళి ఎండు చేపలు ఉన్నాయి ఆ ఎండు చేపలు అయితే వేసి కూర అయితే వండుతాను వంకాయలు టమాటాలు కోసానండి ఇగో పచ్చిమిరకాయలు చూసారా ఎంత ఉన్నాయో ఇగో అంతా పిచ్చిపోదు అంతా కలిపొక్క బాగున్నాయి తీసేయాలి ఇగో చూసారా ఎంత ఉన్నాయో పచ్చిమిరకాయలు ఇగోండి బట్టల రత్తగానే వచ్చి ఇవన్నీ కోసుకెళ్తున్నాను నేను ఇగో చాలా పెద్దగా వచ్చినాయి బలంగా వచ్చినాయి కాయలు అయితే ఎందుకంటే ఇట్లా ప్రతిరోజు కూడా కిచెన్ వేస్ట్ తర్వాత మరి కిచెన్లో నుంచి వచ్చిన వాటర్ ఇవన్నీ వేస్తున్నాం కదండి బియ్యం కడిగిన నీళ్లు గట్ట మరి ఎందుకని చెప్పేసి ఇంత బాగా అయితే క్రాప్ వస్తూ ఉందండి ఇక వస్తారు ఎంత పచ్చిమిరకాయలు ఉన్నాయి పచ్చిమిరకాయలు చక్కగా బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటాయి ఇగో చాలే ఇంక చాలా ఉన్నాయి ఇంట్లో మళ్ళీ ఇంకోసారి అయితే కోసుకుందాం చూసారండి ఇగోండి బట్టలు ఆరేసుకుంటా కానీ వచ్చి చెప్పి కూరగాయలు అయితే కోసుకెళ్తున్నాను చేసుకునేసరికి అబ్బో మరి చిరాకు వచ్చేస్తుంది ఒక్కోసారి అయితే ఎండలు వచ్చేసినాయి కాబట్టి పొద్దున్నే పని చేసుకోవాలి ఎందుకంటే ఎండ వచ్చే టైంకి అయిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు మరి నేనైతే ఇదిగోండి బట్టలన్నీ ఉతికేసి ఆరేసాను పనులన్నీ అయిపోయినాయి టిఫిన్లు గట్ట అన్ని తినేసాము చక్క స్నానాలు కూడా చేసాం ఇదిగో మరి వంకాయలు టమాటాలు అయితే కోసుకొచ్చాను కదా పైనుంచి వీటితో పాటు ఇగోండి మా పిల్లలు కూరగాయలు కొనుక్కొచ్చారు టమాటాలు వేసి వంకాయ వేసి దోస వేసి ఎండి చేపలు వేసి కూర అయితే ఇప్పుడు వండుకుంటాం నేను బీచ్గా వెళ్ళామండి పిల్లలు తీసుకుని సరదాగా
అయ్యో అక్కడైతే చేపలు తీసుకొచ్చాం, చూపించుకున్నా ఏం చేపలు? చప్పుడు చేపలు అంటారు. అవి చప్పుడు ఇయ్యండి, చూడు వెరైటీగా ఉన్నాయి మెత్తలు. మెత్తారు, ఈ చప్పుడు మెత్తలు అంటండి. చూడండి ఎలాగున్నాయో. నేను ఎప్పుడు వండలేదు, ఇప్పుడే ఫస్ట్ అనమాట చేపలు. ఇప్పుడైతే మేము వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, దోసకాయలు, మెత్తలు చప్పుడు మెత్తలు అంటే వేసి కూర అయితే ఇంట్లో రెడీ చేసుకుంటామండి. మరి ఎన్నో పనులు, మరి కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఏ పనైనా చేసుకోవచ్చు. అలాగే మరి ఎన్ని పనులు ఉన్నా కానీ మేమైతే ఎన్ని పనులైనా చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందండి. అయినా కానీ ఆ పని అంత ఇష్టంగా మార్చుకుని చేసుకోవాలి. మరి ఆడవాళ్ళకి మాత్రం ఎప్పుడూ సెలవు ఉండదు, ఎందుకంటే ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. మగవాడికి జాబులకి వాటికి కానీ సెలవు ఉంటుంది, కానీ ఇంట్లో పనులకు మాత్రం సెలవు ఉండదు. ఎంత పని చేసినా కానీ నాకైతే ఇంట్లో పని మాత్రం కనబడతానే ఉంటదండి. పొద్దున్న 4 గంటలు లేస్తాం, సాయంత్రం 1 గంట దాకా ఇంట్లో పనులే సరిపోతా ఉన్నాయి. ఇప్పుడైతే వండుకుంటున్నామండి. రోజు వీడియో అయితే అది. శైంతల్లి అయితే చక్కగా పడుకుని పాటలు అయితే వింటా ఉంది. మరి ఇప్పుడైతే కూర అయితే వండుకుని మళ్ళీ అందరూ కూడా భోజనాలు చేయాలి. తర్వాత ఇంకా పనులు ఉన్నాయి, అన్ని కూడా చేసుకోవాలండి. ఇదేనండి వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.